కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అంటే క్యూరియాసిటీ మనందరిలోనూ ఉంటుంది కదా. కానీ ఆ క్యూరియాసిటీ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది? ఈరోజు మనం చూడబోయే ఈ కథలో ఒక చిన్న కోతి చేసిన పొరపాటు మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. అదే కోతి మరియు చీలిక కథ. కథ ఎలా మొదలవుతుందన్నమాట. ఈ ఒక్క వాక్యంతో మనం నేరుగా కథలోకి వెళ్ళిపోతాం. ఆ ఊరిలో ఒక ధనవంతులుండేవాడు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ. కాని ఒక్క మనశ్శాంతి తప్ప. తన గతమతన్ని ఒక నీడలా వెంటాడుతూనే ఉంది. మరి ఎందుకు? ఇప్పుడు చూద్దాం. సరే, కథలో మొదటి భాగానికి వస్తే ఆ ధనవంతుడి గతం గురించి, అతను మోస్తున్న ఆ పాపపు భారం గురించి తెలుసుకుందాం. అతని సంపద వెనుక దాగి ఉన్న అసలు వేదనేంటో ఒకసారి చూద్దాం. పాపం, అతను చేసిన పాపాల వల్ల తన చివరి రోజుల్లో భయం పట్టుకుంది. అతని భయం కేవలం తన గురించి మాత్రమే కాదండోయ్, తన పూర్వీకులు అంటే ముందు తరాలు, ఇంకా తన భవిష్యత్ తరాల గురించి కూడా. తన తప్పులు వాళ్లని కూడా వెంటాడతాయేమో అని తెగ భయపడిపోయాడు. ఆ భయంతోనే అతనొక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు. చూడండి, అతని మాటల్లో ఎంత అపరాధభావముందో, ఒక పరిష్కారం కోసం ఎంతగా తపిస్తున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు అతని బాధకు సమాధానంగా ఆ మునీశ్వరుడు ఒక దారి చూపించాడు. అదే మన కథలో రెండవ భాగం, విముక్తి మార్గం. ఆ పాపభారం నుంచి బయటపడటానికి ఆ ధనవంతుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆ మునీశ్వరుడు 2 పనులు చెయ్యమని చెప్పాడు. 1, దేవుడికి ఒక గుడి కట్టించడం. 2, ఆ గుడిలో ప్రతిరోజూ పేదలకు అన్నం పెట్టడం. అంటే ఇది కేవలం అతని పాప ప్రక్షాళనకే కాదు, సమాజానికి కూడా సేవ చేసే ఒక మంచి ప్లాన్ అన్నమాట. ఆ సలహా వినగానే అతను వెంటనే ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇంకేముంది, ఆ ప్రాంతమంతా రంపపు శబ్దాలతో, పనివాళ్ల అరుపులతో సందడిగా మారిపోయింది. పెద్ద పెద్ద చెట్లను నరికి వాటిని దూలాలుగా కోయడం మొదలుపెట్టారు. అయితే ఈ పనిలో బిజీగా ఉన్న మనుషుల్ని దూరం నుంచి ఒకటి గమనిస్తూ ఉంది. ఆ నిర్మాణపు సందడి, ఆ కోలాహలం ఒక కొత్త పాత్రను ఆకర్షించింది. మన కథలోకి ఇప్పుడొక క్యూరియాసిటీ ఉన్న కోతి వస్తుందన్నమాట. దాని రాకతో కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూద్దాం. ఆ కోతికి మనుషులు చేస్తున్న ఈ పని భలే ఆసక్తికరంగా అనిపించింది. అందుకే అది రోజూ ఆ కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చి ఏం జరుగుతోందో చూసి వెళ్తూ ఉండేది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒకవైపేమో ఈ కోతి చాలా ఆసక్తిగా ఉంది, మరోవైపు ఏమో దాని మందలోని మిగతా కోతులు దాన్ని హెచ్చరించాయి. అది మన పని కాదు, మనకు అనవసరం, దూరంగా ఉండు అని చెప్పాయి. కాని ఆ కోతి అస్సలు వినలేదు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. తోటివాళ్ల మంచి సలహాను పట్టించుకోకపోవడం రాబోయే పెద్ద ప్రమాదానికి ఒక సూచన. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు మనం కథలోని అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే విషాదకరమైన భాగానికి వచ్చేశాం. ఆ కోతి అమాయకమైన ఆసక్తి ఎలా దాని ప్రాణాలమీదికి తెచ్చిందో చూద్దాం. 4వ భాగం, ప్రాణాంతకమైన జోక్యం. ఒకరోజు మధ్యాహ్నం పనివాళ్లందరూ వాళ్ల పనిముట్లు అక్కడే వదిలేసి భోజనానికి వెళ్లారు. దీంతో ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా మారింది. ఇది ఆ కోతికి ఒక మంచి అవకాశంలా అనిపించింది. ఇంకేముంది, కోతి ఆ అవకాశాన్ని వదల్లేదు. నేరుగా సగం కోసిన ఒక పెద్ద చెక్కదుంగ దగ్గరికి వెళ్ళింది. దాని దృష్టి అంతా ఇప్పుడు దానిమీదే ఉంది. ఆ కోతి కోణం నుంచి చూస్తే దాని బుర్రలో ఒకటే ప్రశ్న: సగం కోసిన ఆ దుంగం మధ్యలో ఏదో ఇరుక్కునుంది. దానివల్లే ఆ 2 ముక్కలు అతుక్కోట్లేదు. అసలు ఏంటది అని దానికి భలే ఆతృతగా ఉంది. ఆ వస్తువు మరేదో కాదు, ఒక సింపుల్ ఇనుప చీలిక. పనివాళ్లు దుంగను కోసినప్పుడు అది మళ్లీ మూసుకోపోకుండా మధ్యలో దాన్ని పెడతారు. కాని ఈ చిన్న విషయం, ఈ చిన్న లాజిక్ ఆ కోతికి అస్సలర్థం కాలేదు. ఇప్పుడు ఆ కోతి చేసిన ప్రాణాంతకమైన పనులను నెమ్మదిగా చూద్దాం. మొదట ఆ దుంగ మధ్యలో ఉన్న గ్యాప్లోకి దూరింది. తరువాత ఆ చీలికను పట్టుకుని బయటకు లాగడానికి చూసింది. అది రాకపోవడంతో ఒక రాయి తీసుకుని దాన్ని బలంగా కొట్టింది. ఆ దెబ్బకు చీలిక ఊడిపోయింది. వెంటనే ఆ దుంగ 2 వైపులా నుంచి టప్మని మూసుకుపోయింది. మధ్యలో ఇరుక్కున్న కోతి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయింది. చూసారా, దాని అనవసరమైన ఆసక్తే దాని ప్రాణం తీసింది. సరే, కథ అయితే ముగిసింది.
కానీ అస్సలైన విశ్లేషణ ఇప్పుడే మొదలవుతుంది. ఈ విషాదకరమైన సంఘటన నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? 5వ భాగం, కథలోని నీతి. ఈ కథలోని నీతికి మూలం ఈ పదం, అనవసర జోక్యం. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనకు సంబంధం లేని విషయాల్లో దాని రిజల్ట్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోకుండా తలదూర్చడం. ఆ కోతి చేసింది సరిగ్గా ఇదే. ఆ కోతి చేసిన తప్పుల్నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలు ఇవి. మొట్టమొదటిది, క్యూరియాసిటీ ఉండొచ్చు, కాని దాంతోపాటు జాగ్రత్త కూడా ఉండాలి. రెండోది, పెద్దల సలహా ఒక రక్షణ కవచం లాంటిది. తన మంద మాట వినియుంటే ఆ కోతి బతికేది కదా. ఇక చివరిగా, అర్థం కాని విషయాల్లో జోక్యం చేసుకోవడం ఎంత డేంజరో ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. నిజానికి మన జీవితంలో ఎన్నోసార్లు మనం కూడా ఆ కోతిలాగే ప్రవర్తిస్తాం. తెలుసుకోవాలనే ఆసక్తి మంచిదే, కాదనట్లేదు. కాని ఆ ఆసక్తి ఎప్పుడు ప్రమాదకరమైన జోక్యంగా మారుతుంది? ఆ రెండింటి మధ్య గీతను మనం ఎక్కడ గీయాలి? ఆలోచించండి.